ఉదయం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస పులి దాడులు ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఉదయం పత్తి చేనులో పనిచేస్తున్న రైతుపై దాడి చేసి ప్రాణాలు తీసింది ఒక పులి. కొద్దిసేపటి క్రితమే పత్తి చేనులో ఒక రైతుకు పులి కనిపించింది. పులిని సెల్ ఫోన్లో వీడియో తీశారు రైతులు. అయితే పులిని బంధించాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో ఈస్గావ్ ఊర్లో ఒక చాలా సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజుకి ఒక అమ్మ చనిపోయింది. సో మన ప్రొసీజర్ ప్రకారం వెంటనే 20,000 ఇచ్చాము మన ఫ్యూనరల్ ఛార్జెస్కి. అండ్ బ్యాలెన్స్కి మన గవర్నమెంట్ స్ట్రక్స్ ప్రకారం 10 lakhs ఉన్నాయి. 10 లక్షకి ఈరోజే ఇస్తాము. అండ్ వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వేరే డిమాండ్స్ కూడా ఇచ్చారు. అది డిమాండ్స్ కూడా నేను వెంటనే గవర్నమెంట్కి పంపిస్తాను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అంజయ్య సిద్ధంగా ఉన్నారు. అంజయ్య, ప్రస్తుతం చూస్తున్నాము ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పులి దాడి ఘటనలు అయితే వరుసగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ పులి వెళ్తున్న దృశ్యాలు కూడా అక్కడ ఉన్న రైతులు రికార్డ్ చేశారు. సో అధికారులు అలర్ట్ అయినట్టే కనిపిస్తోంది. బట్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్తున్నారు అధికారులు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మౌనిషా, కొమరంభీం జిల్లాలో పులి దడబుట్టిస్తుంది. దడబుట్టించడమే కాదు, ప్రాణాలు కూడా తీస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో 11 నెంబర్ గ్రామంలోని ఎవరైతే కొంతమంది పత్తి కూలీలు పత్తిలు తీయడానికి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఒక లక్ష్మి అనే కూలీపై ఒక్కసారిగా పులి పంజా విసరడం జరిగింది. అదేవిధంగా ప్రాణాలు తీయడం జరిగింది. దాంతో ఆ మిగతా కూలీలందరూ కూడా పరుగులు పెట్టడం జరిగింది. అయితే ఆ చనిపోయిన ఎవరైతే కూలీ లక్ష్మి ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సర్కారు స్పందించడం జరిగింది. తక్షణ సహాయంగా ఏదైతే 20,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక 10 లక్షల రూపాయల చెక్కుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక భరోసాని ఇవ్వడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు 5 ఎకరాల భూమిని ఇవ్వాలని కూడా కోరడంతో అటవీ అధికారులు అదేవిధంగా సర్కార్కు సంబంధించిన అధికారులు సానుకూలంగా స్పందించారు. అది కూడా ఇస్తామని ఒక భరోసాని ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఉదయం ఏదైతే దాడి చేసిన పులి మళ్ళీ అదే ప్రాంతంలో 11 నెంబర్ ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో పంజాబీ శ్రీ ప్రాణాలు తీసిన తర్వాత మళ్ళీ 4వ నెంబర్ ఏదైతే వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి చేనులలో పులి సంచరిస్తుంది. అదేవిధంగా రైతులకు కూడా కంట కనపడుతుంది. అదేవిధంగా ఒక రైతు పత్తి చేనులో పనులు చేసుకుండగా ఏదైతే 2 మీటర్ల దూరంలో కనిపించింది. దాంతో ఆ రైతు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ తర్వాత కూడా పులి కనిపించింది. మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అన్ని ఒకవైపు పత్తి చేలు ఉన్నాయి, మరొక వైపు వరి చేలు ఉన్నాయి. వరి చేలకు సంబంధించిన వైపు వస్తుండగా అక్కడ ఉన్న రైతులు విజువల్స్ తీయడం జరిగింది. ఆ విజువల్స్ లోనే పులి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పులి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిందని, తడోబా అటవీ ప్రాంతం నుంచి వచ్చిందని అటవీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ పులి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు కూడా రాత్రి పూట ఏదైతే బెంగాల్ కు సంబంధించిన అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక గ్రామాల్లో కూడా ఆ 15 గ్రామాల్లో కూడా అటవీ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల లోపే పంట పొలాల నుంచి ఇంటికి రావాలని చెప్తున్నారు. అదేవిధంగా రాత్రి అయితే బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఉదయం పూట 11 గంటల తర్వాత పంట చేళ్లకు వెళ్లే విధంగా పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. అప్రమత్తత ప్రకటించారు. ఎవరు కూడా ప్రాణాపాయ బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పులిని ఏదైతే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఆ పులిని ఏ విధంగా కట్టడి చర్యలు చేపడతామనే అంశాన్ని కూడా త్వరలో చెప్తామని చెప్తున్నారు అటవీ అధికారులు. మౌనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అంజయ్య.